రాత్రి 12 గంటలు. రాహుల్ తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. మళ్ళీ ఒక రోజు వృధా అయిపోయింది. జిమ్కి వెళ్లాలని అనుకున్నాడు, కానీ వెళ్లలేదు. హెల్దీ ఫుడ్ తినాలని అనుకున్నాడు, కానీ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. ఈరోజు ప్రొడక్టివ్గా ఉండాలని అనుకున్నాడు, కానీ సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేశాడు. నేను ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నాను అని అనుకున్నాడు. అప్పుడు అతని ఫ్రెండ్ ఒక బుక్ రికమెండ్ చేశాడు, అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్. ఆ బుక్ చదివిన తర్వాత రాహుల్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే అతను స్మాల్ చేంజెస్ చేశాడు, చాలా చిన్న చేంజెస్, కానీ ఆ చిన్న చేంజెస్ అతని ఎంటైర్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేశాయి. ఈరోజు మనం ఆ మ్యాజికల్ జర్నీలో పాల్గొనబోతున్నాం. జేమ్స్ క్లియర్ చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది: హ్యాబిట్స్ ఆర్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే మన హ్యాబిట్స్ మన లైఫ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా పనిచేస్తాయి. 1% ఇంప్రూవ్మెంట్ రోజుకు చేస్తే ఇయర్ ఎండ్కి మనం 37 టైమ్స్ బెటర్ అవుతాం. కానీ 1% మర్స్ అయితే ఇయర్ ఎండ్కి మనం ఆల్మోస్ట్ జీరోకి చేరుకుంటాం. ఇది మ్యాథమెటికల్ ఫ్యాక్ట్. రాహుల్కి ఇది అర్థమయ్యాక అతను రియలైజ్ అయ్యాడు, ప్రాబ్లం అతని గోల్స్లో లేదు, అతని సిస్టమ్స్లో ఉంది. అతను వెయిట్ లాస్ గోల్ పెట్టుకున్నాడు, కానీ హెల్దీ ఈటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకోలేదు. అతను ప్రమోషన్ గోల్ పెట్టుకున్నాడు, కానీ డైలీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ లేదు. గోల్స్ డైరెక్షన్ చూపిస్తాయి, కానీ సిస్టమ్స్ ప్రోగ్రెస్ చేస్తాయి. విన్నర్స్ అండ్ లూజర్స్ అందరికీ సేమ్ గోల్స్ ఉంటాయి, డిఫరెంట్ సిస్టమ్స్లో ఉంటుంది. ఇప్పుడు రాహుల్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కవరీ చేశాడు. హ్యాబిట్స్ ఫార్మేషన్ అనేది 4 స్టెప్ లూప్: క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఉదాహరణకు, అతని ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది, అది క్యూ. అతనికి సోషల్ మీడియా చెక్ చేయాలని అనిపించింది, అది క్రేవింగ్. అతను ఫోన్ తీసుకుని స్క్రోల్ చేశాడు, అది రెస్పాన్స్. అతనికి డోపమిన్ హిట్ వచ్చింది, అది రివార్డ్. ఈ లూప్ ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది. కానీ జేమ్స్ క్లియర్ చెప్పిన మ్యాజిక్ ఇక్కడ ఉంది. మనం ఈ లూప్ని రివర్స్ ఇంజనీర్ చేయవచ్చు. గుడ్ హ్యాబిట్స్ కోసం క్యూ ఆబ్వియస్ చేయాలి, క్రేవింగ్ అట్రాక్టివ్ చేయాలి, రెస్పాన్స్ ఈజీ చేయాలి, రివార్డ్ సాటిస్ఫైయింగ్ చేయాలి. బ్యాడ్ హ్యాబిట్స్ కోసం క్యూ ఇన్విజిబుల్ చేయాలి, క్రేవింగ్ అన్అట్రాక్టివ్ చేయాలి, రెస్పాన్స్ డిఫికల్ట్ చేయాలి, రివార్డ్ అన్సాటిస్ఫైయింగ్ చేయాలి. రాహుల్ ఈ ప్రిన్సిపల్ని అప్లై చేశాడు. రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయాలని అనుకున్నాడు. అతను బుక్ని బెడ్ పక్కన పెట్టాడు, క్యూ ఆబ్వియస్ చేశాడు. అతను ఇంట్రెస్టింగ్ బుక్స్ చూస్ చేశాడు, క్రేవింగ్ అట్రాక్టివ్ చేశాడు. అతను జస్ట్ 2 పేజెస్ చదవాలని డిసైడ్ చేశాడు, రెస్పాన్స్ ఈజీ చేశాడు. అతను రీడింగ్ ట్రాకర్ మెయింటైన్ చేశాడు, రివార్డ్ సాటిస్ఫైయింగ్ చేశాడు. 3 మంత్స్లో అతను 12 బుక్స్ చదివేశాడు. అదే టైంలో సోషల్ మీడియా అడిక్షన్ని బ్రేక్ చేయాలని అనుకున్నాడు. అతను ఫోన్ని డిఫరెంట్ రూమ్లో పెట్టాడు, క్యూ ఇన్విజిబుల్ చేశాడు. అతను సోషల్ మీడియా నెగటివ్ ఎఫెక్ట్స్ గురించి రీసెర్చ్ చేశాడు, క్రేవింగ్ అన్అట్రాక్టివ్ చేశాడు. అతను యాప్స్ డిలీట్ చేశాడు, రెస్పాన్స్ డిఫికల్ట్ చేశాడు. అతను టైం ట్రాకింగ్ యాప్ యూజ్ చేశాడు, వేస్ట్ అయిన టైం చూడడానికి, రివార్డ్ అన్సాటిస్ఫైయింగ్ చేశాడు. ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అనేది జేమ్స్ క్లియర్ చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్. మనం ఐ వాంట్ టు క్విట్ స్మోకింగ్ అనకుండా ఐఎమ్ నాట్ ఎ స్మోకర్ అనాలి. ఐ వాంట్ టు రన్ ఎ మ్యారథాన్ అనకుండా ఐఎమ్ ఎ రన్నర్ అనాలి. ఎందుకంటే బిహేవియర్ చేంజ్ టెంపరరీ ఉంటుంది, కానీ ఐడెంటిటీ చేంజ్ పర్మనెంట్ ఉంటుంది. రాహుల్ ఇది అండర్స్టాండ్ చేసుకున్నాక అతను తన ఐడెంటిటీని రీడిఫైన్ చేశాడు. నేను లేజీ పర్సన్ని అనకుండా నేను డిసిప్లిన్డ్ పర్సన్ని అని చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రతి స్మాల్ విన్ అతని న్యూ ఐడెంటిటీని రీఇన్ఫోర్స్ చేసింది. ప్రతిసారి జిమ్కి వెళ్ళినప్పుడు అతను నేను ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ని అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతిసారి హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు అతను హెల్త్ కాన్షియస్ పర్సన్ని అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎన్వైర్న్మెంట్ డిజైన్ అనేది అనదర్ గేమ్ చేంజర్. జేమ్స్ క్లియర్ చెప్పాడు, ఎన్వైర్న్మెంట్ ఈజ్ ది ఇన్విజిబుల్ హ్యాండ్ దట్ షేప్స్ హ్యూమన్ బిహేవియర్. మనం విల్ పవర్ మీద డిపెండ్ అవ్వకుండా ఎన్వైర్న్మెంట్ని మన ఫేవర్లో డిజైన్ చేసుకోవాలి. రాహుల్ తన రూమ్ని కంప్లీట్లీ డిజైన్ చేశాడు. అతను వర్కౌట్ క్లోత్స్ని బెడ్ మీద పెట్టాడు మార్నింగ్కి. అతను హెల్దీ స్నాక్స్ని కిచెన్ కౌంటర్ మీద పెట్టాడు. అతను బుక్స్ని కాఫీ టేబుల్ మీద పెట్టాడు. అతను టీవీ రిమోట్ని హైడ్ చేశాడు డ్రాయర్లో. అతను ఫోన్ ఛార్జర్ని లివింగ్ రూమ్లో పెట్టాడు బెడ్రూమ్కి దూరంగా. ఈ స్మాల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అతని బిహేవియర్ని డ్రామాటిక్గా చేంజ్ చేశాయి. అతనికి గుడ్ చాయిసెస్ ఈజీ అయ్యాయి, బ్యాడ్ చాయిసెస్ డిఫికల్ట్ అయ్యాయి. 2 మినిట్ రూల్ అనేది ప్రాక్టికల్ మ్యాజిక్. ఏదైనా న్యూ హ్యాబిట్ స్టార్ట్ చేయాలంటే దాన్ని 2 మినిట్స్లో కంప్లీట్ చేయగలిగేలా స్కేల్ డౌన్ చేయాలి. రీడ్ 30 పేజెస్ డైలీ కాకుండా రీడ్ 1 పేజ్ డైలీ. డూ 30 మినిట్స్ వర్కౌట్ కాకుండా పుట్ ఆన్ వర్కౌట్ షూస్. మెడిటేట్ ఫర్ 20 మినిట్స్ కాకుండా సిట్ ఇన్ మెడిటేషన్ పోస్చర్ ఫర్ 2 మినిట్స్. ఈ అప్రోచ్ రెసిస్టెన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. రాహుల్ ఇది ఫాలో చేశాడు.
అతను జస్ట్ వర్కౌట్ క్లోత్స్ వేసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ క్లోత్స్ వేసుకున్న తర్వాత న్యాచురల్లీ జిమ్కి వెళ్లాలని అనిపించేది. అతను జస్ట్ మెడిటేషన్ పోస్చర్లో కూర్చోవడం స్టార్ట్ చేశాడు. కానీ కూర్చున్న తర్వాత న్యాచురల్లీ మెడిటేట్ చేయాలని అనిపించేది. స్టార్టింగ్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. వన్స్ యూ స్టార్ట్, మొమెంటమ్ బిల్డ్స్ ఆటోమేటికలీ. హ్యాబిట్ స్టాకింగ్ అనేది బ్రిలియంట్ స్ట్రాటజీ. మనకు ఆల్రెడీ ఉన్న స్ట్రాంగ్ హ్యాబిట్ తర్వాత న్యూ హ్యాబిట్ని అటాక్ చేయడం. ఆఫ్టర్ ఐ పోర్ మై మార్నింగ్ కాఫీ, I will write 3 things I am grateful for. After I sit down for dinner, I will say one thing that went well today. After I put on my pajamas, I will prepare clothes for tomorrow. రాహుల్ ఈ టెక్నిక్ యూజ్ చేసి మల్టిపుల్ హ్యాబిట్స్ చేంజ్ చేశాడు. మార్నింగ్ కాఫీ తర్వాత గ్రాటిట్యూడ్ జర్నల్, లంచ్ తర్వాత 10-minute వాక్, డిన్నర్ తర్వాత నెక్స్ట్ డే ప్లానింగ్. ఈ చైన్ పవర్ఫుల్ అయింది, ఎందుకంటే ఒక హ్యాబిట్ మరొక హ్యాబిట్ని ట్రిగర్ చేసింది. ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ గైడ్ చూద్దాం. డైలీ యాక్షన్స్. మార్నింగ్లో వేకప్ అయిన ఇమీడియట్లీ బెడ్ మేక్ చేయండి. ఇది ఫస్ట్ విన్ ఆఫ్ ద డే. బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 minutes రీడింగ్ చేయండి. లంచ్ బ్రేక్లో 5 minutes వాక్ చేయండి. ఈవినింగ్లో ఫోన్ని డిఫరెంట్ రూమ్లో పెట్టి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి. నైట్లో నెక్స్ట్ డే క్లోత్స్ రెడీ చేయండి. ఈ 5 సింపుల్ యాక్షన్స్ డైలీ చేస్తే మంత్ ఎండ్కి మీరు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవుతారు. వీక్లీ ప్లాన్ ఇలా ఉండాలి. మండేలో వీక్ గోల్స్ సెట్ చేయండి. వెన్స్డేలో మిడ్ వీక్ రివ్యూ చేయండి. ఏమి వర్క్ అవుతోంది, ఏమి వర్క్ అవ్వట్లేదు. ఫ్రైడేలో వీక్ అచీవ్మెంట్ సెలబ్రేట్ చేయండి. సండేలో నెక్స్ట్ వీక్ ప్లానింగ్ చేయండి. ప్రతి వీక్ ఒక స్మాల్ హ్యాబిట్ యాడ్ చేయండి, లేదా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎలిమినేట్ చేయండి. గ్రాడ్యువల్ ప్రోగ్రెస్, సస్టైనబుల్ ప్రోగ్రెస్. మంత్లీ ఇంప్రూవ్మెంట్ రోడ్ మ్యాప్ ఇలా ఉండాలి. ఫస్ట్ మంత్లో ఫౌండేషన్ హ్యాబిట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. స్లీప్ స్కెడ్యూల్, మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్. సెకండ్ మంత్లో హెల్త్ హ్యాబిట్స్ యాడ్ చేయండి. ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, హైడ్రేషన్. థర్డ్ మంత్లో ప్రొడక్టివిటీ హ్యాబిట్స్ యాడ్ చేయండి. టైం బ్లాకింగ్, ప్రయారిటీ సెట్టింగ్, డిస్ట్రాక్షన్ ఎలిమినేషన్. ఫోర్త్ మంత్లో రిలేషన్షిప్ హ్యాబిట్స్ యాడ్ చేయండి. క్వాలిటీ టైం, కమ్యూనికేషన్, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్. ప్రతి మంత్ ఎండ్లో ప్రోగ్రెస్ రివ్యూ చేసి నెక్స్ట్ మంత్ స్ట్రాటజీ అడ్జస్ట్ చేయండి. బిల్డ్ చేయాల్సిన కీ హ్యాబిట్స్. డైలీ రీడింగ్, నాలెడ్జ్ కాంపౌండ్ అవుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. మెడిటేషన్, మెంటల్ క్లారిటీ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ప్లానింగ్ అండ్ రివ్యూ, ప్రొడక్టివిటీ అండ్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ స్లీప్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. హెల్దీ ఈటింగ్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆప్టిమైజ్ అవుతుంది. అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్. ఆల్ ఆర్ నథింగ్ మెంటాలిటీ పర్ఫెక్షనిజం పారాలిసిస్ చేస్తుంది. టూ మెనీ హ్యాబిట్స్ ఎట్ వన్స్ ఓవర్వెల్మ్ అవుతుంది. ఫోకసింగ్ ఓన్లీ ఆన్ అవుట్కమ్స్, ప్రాసెస్ నెగ్లెక్ట్ అవుతుంది. కంపేరింగ్ విత్ అదర్స్, డీమోటివేషన్ వస్తుంది. గివింగ్ అప్ ఆఫ్టర్ ఫ్యూ ఫెయిల్యూర్స్, కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది. నాట్ ట్రాకింగ్ ప్రోగ్రెస్, అవేర్నెస్ లేకపోతుంది. ఎన్వైర్న్మెంట్ నెగ్లెక్ట్, విల్ పవర్ వేస్ట్ అవుతుంది. రియల్ మెజరబుల్ గోల్స్ సెట్ చేయండి. 30 డేస్లో 15 బుక్స్ చదవడం, 60 డేస్లో 10 kilograms వెయిట్ లాస్ లేదా గెయిన్, 90 డేస్లో న్యూ స్కిల్ లెర్న్ చేయడం, 6 monthsలో సైడ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడం, 1 yearలో డ్రీమ్ జాబ్ అచీవ్ చేయడం. కానీ రిమెంబర్, గోల్స్ డైరెక్షన్ చూపిస్తాయి, సిస్టమ్స్ రిజల్ట్స్ ఇస్తాయి. రాహుల్ స్టోరీ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. అతను 6 monthsలో 20 pounds వెయిట్ లాస్ చేశాడు. అతను ప్రమోషన్ గెట్ చేశాడు. అతను న్యూ స్కిల్స్ లెర్న్ చేశాడు. అతను బెటర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేశాడు. అతను హ్యాపీయర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. ఎలా? మ్యాజిక్ లేదు, జస్ట్ అటామిక్ హ్యాబిట్స్, స్మాల్ చేంజెస్, బిగ్ రిజల్ట్స్. 1% ఇంప్రూవ్మెంట్ డైలీ, కాంపౌండ్ ఎఫెక్ట్, ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్, ఎన్వైర్న్మెంట్ డిజైన్, సిస్టమ్ థింకింగ్. మీరు కూడా రాహుల్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఈరోజే స్టార్ట్ చేయండి. ఒక స్మాల్ హ్యాబిట్ చూస్ చేయండి. 2-minute రూల్ అప్లై చేయండి. ఎన్వైర్న్మెంట్ డిజైన్ చేయండి. ఐడెంటిటీ షిఫ్ట్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. రిమెంబర్, యూ డోంట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. బిల్డ్ బెటర్ సిస్టమ్స్, get better results. Your future self is counting on the decisions you make today. Make them count.